సూపర్ టేస్టీ అండ్ యమ్మీ పన్నీర్ బుర్జీ కోసం నేను ఇంట్లోనే చేసుకున్నానండి. పన్నీరు ఇంకా ఫ్రెష్ మిల్క్ తోటి ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి కావాల్సినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చీల్చుకుని పెట్టుకున్నాను. అయితే నాకు బుర్జీ కాబట్టి నేను పీసెస్ లా కట్ చేయట్లేదండి, రఫ్ గా చాప్ చేసుకుంటున్నాను వీళ్ళనంత మటుకి. తర్వాత హ్యాండ్ తోటి మ్యాష్ చేసుకుంటాము. మనకి ఏంటంటే బుర్జీలో అక్కడక్కడ చంక్స్ లాగా తగలాలి, ప్లస్ కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు బాణలు పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుందాం, 3 పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, తర్వాత కారము అని వేసుకుని మంచిగా ఒకసారి వేపుకున్న తర్వాత ఒక్క టమాటా ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకున్నామండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిస్తామండి, టమాటా సాఫ్ట్ అయ్యే వరకు. తర్వాత మనము క్రష్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసేస్తాము. అదేవిధంగా కొత్తిమీరని యాడ్ చేస్తాం. ఇప్పుడు స్పాచులా సహాయంతో జస్ట్